ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. విలేజ్ లో ఒక చిన్న సెలబ్రేషన్. సో ఏంటంటే అది హాఫ్ శారీ ఫంక్షన్. సో నార్మల్ గా పిల్లలకి లంగావణి ఫంక్షన్ ఎప్పుడు చేస్తారంటే పిల్లలకి 9 years కానీ 11 years లో కానీ చేస్తారనమాట. సో చాలా మంది లాస్ట్ టైం పెట్టినప్పుడు వాటికి కొన్ని డౌట్స్ అడిగారు. సో నాకు తెలిసినంత వరకు వాటిని క్లారిఫై చేస్తాను. మామూలుగా 9 years లో చేయొచ్చు. ఒకవేళ 9th year లో వాళ్ళకి ఏదైనా చేసుకోలేని ప్రాబ్లం ఉంటే కనుక 11th year లో చేయొచ్చు అనమాట. సో దానికి ఏంటంటే రకరకాల ఫ్రూట్స్ పెడతారు పళ్ళాల్లో. తర్వాత పాపకి ఎవరైతే మేనమామ ఉన్నారో వాళ్ళు హాఫ్ శారీ తెచ్చి ఫంక్షన్ ని వాళ్ళ స్టేటస్ని బట్టి వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. వాళ్ళ కెపాసిటీని బట్టి గిఫ్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో పెద్ద లాంఛనాలంటే ఏం లేవు. చాలా మంది అడిగారు, అక్కక మా అమ్మాయికి కూడా 9th year వచ్చింది, ఫంక్షన్ చేయాలి, మీకేమైనా దాని పద్ధతులు ఏమైనా తెలుసా అని చెప్పి. సో నాకు తెలిసినంత వరకు మా వాళ్ళని అడిగితే ఇదే చెప్పారనమాట. సో ముఖ్యంగా ఫంక్షన్స్ అన్ని కూడా అందరూ గ్యాదర్ అయ్యేందుకు ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. సో దాన్ని రకరకాల పేర్లతో మనం ఫంక్షన్ చేస్తూ ఉంటాం. సో ఇక చూసేద్దామా. చూసారా, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4. ఇదేంటంటే ఇక్కడ మా సిస్టర్స్ అందరూ కూడా 8 members ఉన్నారు. బ్రదర్స్ వచ్చి 3 అన్నమాట. సో అందరూ కజిన్స్. సో ఇలా సరదాగా ఫంక్షన్స్ అప్పుడు అందరం కలుస్తూ ఉంటాం. అందుకే నేను ఈ ప్రోగ్రామ్ ఏంటంటే మిస్ చేయకుండా వెళ్ళానన్నమాట. సో అందరినీ ఇలాంటప్పుడే మనం సరదాగా కలుస్తూ ఉంటాం. కాకపోతే నార్మల్ గా విలేజ్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఒకళ్ళు వస్తారు, ఒకళ్ళు రారు, అందరం ఒకే టైంలో కలవడం కుదరదు. సో ఇలాంటి ఫంక్షన్స్ లో మేమే కాదు మీరందరూ కూడా ఫంక్షన్స్ లోనే కలుస్తూ ఉంటాం బంధువులందరినీ. అందుకే నేనైతే లాస్ట్ 1 year నుంచి టార్గెట్ పెట్టుకున్నాను అనమాట. సో ఏ ఫంక్షన్ అయినా సరే మిస్ చేయకుండా మన వాళ్ళందరికీ అటెండ్ అవ్వాలి. సో అదే కదా అందరం సరదాగా గడిపే క్షణం అని అనిపించింది. సో ఇంకా ఏ ఫంక్షన్ కూడా మిస్ చేయకూడదు అనుకున్నా. పాతదారి సూత్రధారి అర్థం కాదు. నేను తీలేకపోతున్నా. నేనా ప్రేక్షకుల కోరిక మేరకు నీ కొడుకు ఏం చెప్తా చెప్పుకో. అరే అన్ని మిస్ అయిపోతున్నావురా నువ్వు కురుగుండ్లో. చెప్పు, మిస్ అయిపోతున్నావు అని చెప్పు. ఏం చెప్పండి గమ్ము. మరే బిడ్డ అడ్డాలో అన్ని మర్చిపోతున్నావురా అనాల. కొంచెం బాగా పోజీ. ఇద్దరు ఆయుధం పొద్దు పక్క పక్కన కూర్చొని ఉంటారు. ఎప్పుడోసారి వచ్చినా బాగా పోజీయండి. కాదు కాదు మమ్మీ, ఇందాక మమ్మీ వాళ్ళ హస్బెండ్ తెలుసులే చూపించు బాగా. సరే కూర్చో. నా దిష్టే నీకు తగిలేట్టుంది. దిష్టి తీసుకో, బాగుండవు. నీ కూతురు జడేసింది. సో మా ఇటు చూడిట మా బక్క పీస్ చెల్లెలు ఈ రోజు బాగుంది చూడండి. అందరూ ఎప్పుడు చండాలంగా ఉంటుంది, ఈ రోజు మాత్రం బాగుంది చూడండి. ఎప్పుడు బాగుంది. క్లోజప్ లో కూడా చూడండి. పూజ రెడీ చేసింది. ఓకే చాలా ఏమత్తా లాస్ట్ చాలా కావాలా. కొడుకు ఒకరు పంపిస్తున్నాం. బంగారు తల్లి మనం ఎట్లా అన్నమాట. మనం ఎట్టున్నాం చిన్నప్పుడు, ఇప్పుడు మళ్ళీ అన్నమాట. అక్క అంత సీనియర్ అత్త పోరు లేదని ఇట్లాంటి వాళ్ళు అందరూ అత్తల వాళ్ళకి మనం ఎట్టున్నాం చిన్నప్పుడు. సేమ్ బ్యాచ్ అన్నమాట. ఇప్పుడు అవన్నీ బ్యాచ్ అంతా సేమ్ బ్యాచ్. ఆఫీస్ బ్యాచ్, హౌస్ బ్యాచ్.
అక్కడ ఉండే సురేఖ లీడర్ అంటావా? మనం ఉండవలేదన్నమాట. స్ట్రిక్ట్ ఆఫీసరా లూజ్ ఆఫీసరా? స్ట్రిక్ట్ ఆఫీసర్ అమ్మ పవర్ఫుల్ నీకు అనుకుంటున్నావేమో. ఏందో చెప్తారు కదా సినిమా డైలాగ్ కూడా ఉంది. సురేఖ నువ్వేదో మెత్తగా ఉండవు శుద్ధి మెత్తగా ఉండవు అనుకున్నావు. అట్టేం కాదు, ఆడ ఆఫీస్ నేను చెప్తున్నా. టిట్ ఫర్ టాక్ అని చెప్తున్నా. సంగతి తెలిసిన వాళ్ళే కదా. ఎవరు తెలిసిన వాళ్ళు వీళ్ళంతా మన మాట్లాడితే ఒకరోజు తప్పినోడు సంగతి ఎందుకు తెలియదండి. మరి అంత ఎట్లర్ చేస్తాను. గవర్నమెంట్ కరెక్ట్ గా ఫోన్ ఎత్తుకున్నదంటే ఇంకా నేను పోయి ఉంటున్నా. సో ఆ సిస్టర్ ఏంటంటే మహిళా బ్యాంక్ లో పనిచేస్తుంది. ఫుల్ డెడికేటెడ్ మేనేజర్ అని చెప్పొచ్చు. మొత్తానికి అన్ని కూడా వర్క్స్ ప్రాంప్ట్ గా ఉండాలి, తనకి ఎక్కడ తేడాలు ఉండకూడదు. ఏం చేయాలి చెప్పు. మీ ఆవిడేమో టిప్ టాప్ గా రెడీ వచ్చిన, నువ్వేమో తలకు జిట్టే రంగు అయిపోతుంది. మేము ఎలా తీయమంటావు చెప్పు. అబ్బా ఇప్పుడు ఎట్టుండాలా? మీ ఆవిడ చూడు కలర్ఫుల్ గా ఉంది. బాగున్నారా? ఇక్కడ ఏంటంటే సరదాగా అందరూ మమ్మల్ది అంటున్నారు. ఎందుకంటే మన వీడియోస్ అయితే ఎవరైనా చూసుకోవచ్చు, అదే వాళ్ళ కెమెరామెన్ తీసిన వీడియోస్ అయితే వాళ్ళ దగ్గరే ఉంటాయి కదా అని చెప్పి మనల్ని కవర్ చేయమంటున్నారు అనమాట. మన ఫ్రెండ్స్ అందరూ కూడా మన విలేజ్ లో వాళ్ళు. నిర్మల ఎక్కడ ఉంది? మేము వేస్తాం. ఇక అందరు అయిపోయింది. ఇక లాస్ట్ లో అమ్మ పిన్నిలు మాత్రమే మిగిలారన్నమాట పాపని ఆశీర్వదించడానికి. సో మా విలేజ్ లో సందడి అనమాట. ఆ రోజైతే చాలా హ్యాపీగా అనిపించింది. అందరినీ కలవడం, అందరితో టైం స్పెండ్ చేయడం. సో ఈ సందర్భంగా నేను ఒక్క మాట చెప్పాలి. చాలా మంది ఏంటంటే అది ఆ చిన్న బిట్టు కూడా మా సిస్టర్ వాళ్ళు లాస్ట్ లో యాడ్ చేస్తున్నాను, వాళ్ళ ప్రాబ్లమ్స్ వెళ్ళాలి ఈ రోజు ఊరికే అనేదానికి. సో మనం ఎప్పుడో ఒకసారి ఫంక్షన్ లో కలుస్తాం, హడావుడిగా వెళ్ళిపోకుండా సో సరదాగా కాసేపు అందరితో కూర్చొని మాట్లాడుకుంటే నిజంగా ఆనందం, ఆ కొన్ని క్షణాల గడిపిన ఆనందమే వేరు. కానీ అందరూ హడావుడిగా అలా వచ్చి ఏదో వచ్చామా దీవించామా వెళ్ళామా అని వెళ్ళిపోతూ ఉంటారు. అది ఎందుకో నాకు నచ్చదు. ఫోటోలు తీసామంటే వీడియో తీసామంటే చంపేస్తా. ఏరా ఏరా మా అమ్మ నాటగా అన్నా అనుకో చెప్తా ఉత్తికాయ రాస్తారే. సో ఈ దంపతులను చూడండి. ఈ ఆంటీని మీరు చాలా వీడియోస్ లో చూసుంటారు, మన వీడియోస్ లో కూడా. వీళ్ళకి ముగ్గురు ఆడపిల్లలు. సో ముగ్గురు ఆడపిల్లలు పుట్టినప్పుడు చాలా బాధపడ్డారు. మూడోసారి కూడా ఆడపిల్ల పుట్టింది, కొడుకు పుట్టలేదే అని చెప్పి చాలా బాధపడ్డారంట. కానీ ఇప్పుడు ఆ ముగ్గురు ఆడపిల్లలు కూడా వాళ్ళని అంత అపురూపంగా ఒకరి మీద ఒకరు వాదులు లేకుండా ఒకరికొకరు అనుకూలంగా ఉండి ఎంత బాగా చూసుకుంటున్నారంటే వీళ్ళకి ఏ కష్టం రానికుండా వీళ్ళని హ్యాపీగా ఉంచుతున్నారు. సో అందువల్ల పిల్లలు ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఒకటే. సో మనల్ని వాళ్ళు కేర్ తీసుకుంటే చాలు. ఇప్పుడు మా సిస్టర్స్ బ్యాచ్ ని ఫస్ట్ టైం మీరు చూస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడు మేము అందరం ఒకేసారి ఒకరంటే ఒకరు మిస్ అవుతారు. ఇప్పుడు కూడా మిస్సింగ్ చెల్లెలు, నెక్స్ట్ చెల్లెలు, నెక్స్ట్ చెల్లెలు, లాస్ట్ చెల్లెలు. ఈ అమ్మాయి వాళ్ళ కురుగొండలో ఉండే ఏకైక పెదమ్మ ఒకటే. సో మన పూజకి ఏకైక పెదమ్మ చెల్లెలు, చెల్లెలు, వాళ్ళ చెల్లెలు, ఈ సొంత చెల్లెలు, నేను బాడం చెల్లెలు. సో చెప్పాను కదా అందరూ సిస్టర్స్ ఉంటే గోలే అన్నమాట. మా సిస్టర్స్ అందులో ఒకళ్ళ ఇద్దరు ఉన్నారనమాట. వాళ్ళిద్దరు ఉంటే ఇంకా రచ్చ చేసేస్తారు. ఫుల్ సెటైర్స్ అన్నమాట. చాలా బాగా టైం పాస్ అవుతుంది. సో మేము చిన్నప్పుడైతే మా వీధి గోల అనమాట. ఎక్కువ మగపిల్లల కంటే కూడా ఆడపిల్లలే ఎక్కువ ఉండేవాళ్ళు. ఇందాక చెప్పాను కదా వాళ్ళకి ముగ్గురు ఆడపిల్లలు ఆ దంపతులకి అని చెప్పి. ఆ ముగ్గురు ఆడపిల్లలు వీళ్ళు ఇప్పుడు మీరు చూస్తున్న బ్యాచ్ అందరూ ఇంకా మా వీధిలో మొత్తం సండే అయితే మొత్తం రచ్చే అన్నమాట. అంత హ్యాపీగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే అందరు పిల్లలు ఖాళీ అయిపోయి అందరూ పెద్దవాళ్ళు అయిపోయారనమాట మా వీధుల్లో అంతా కూడా. నాకైతే ఆ పాత రోజులు గుర్తొచ్చాయి. ఇప్పుడు అందరూ కూడా ఒకసారి సిస్టర్స్ అందరినీ ఒకేసారి చూసినప్పుడు ఇలాంటి ఫంక్షన్స్ లోనే మనం కలుస్తూ ఉంటాం.
ఇక ఫుడ్కి వచ్చేసినప్పటికీ అన్ని ఐటమ్స్ బాగా కుదిరాయి అన్నమాట, టేస్టీగా ఉన్నాయి. ఇంట్లోనే వాళ్ళు అన్ని రకాల ఐటమ్స్ ఇంట్లోనే కూడా చేయించారు. కానీ చాలా రకాలు ఉన్నాయి. ఇంకా నేనైతే ఇవే టేస్ట్ చేశాను. నాకైతే చాలా బాగా నచ్చాయి ఐటమ్స్ అన్ని కూడా. నోటికి చేతికి ఎడదలు లేకుండా తినేస్తుంది, నోటికి చేతికి ఎడదలు లేకుండా తిని బాగా మళ్ళీ అయిపోతాయేమో. నువ్వు అసలు ఏమీ తెలియదు, నువ్వేమీ ఇప్పుడు వెళ్ళేదా బర్రెలకు పాలు పెట్టాలమ్మా అవి. నేనైతే చూడుకుంటుండలేదు. ఎందుకు వెళ్ళిపోతున్నావు? నీ బర్రె నీకే పాలిస్తుందా? మా బావ కూడా నిన్ను తిరుమలలో దేవుడు అందుకని బర్రె నీ వాసన చూస్తుందా? చిన్నప్పటి నుంచి లక్ష్మి అక్కను కూడా వాసన చూసి బర్రె పాలిస్తుందా? నేనే వాడు పట్టుకోవాలా, వాడు బర్రె పాలియదు. ప్రేమతో భర్తకు తినిపిస్తున్నా. పూస్తలే బాబాయ్ కానీ తినిపిద్దురా పూస్తలే. ఏయ్ ఓయ్ ఇక్కడ చూడు, కప్పులో 2 స్పూన్లు వీడియో తీసావంటే ఇంకేంలే చెప్పు. ఇప్పుడే తిట్టావు కదా, మీ ఆయన నువ్వు చూసుకోవాలా మేము చూసుకోవాలని. మా బుడ్డోడు ఎక్కడున్నా సందడే అనమాట. మొత్తం గోల. ఈ ఫంక్షన్ అంతా వాడి కోసమే చేసినట్లుంది. మొత్తం ఫుల్ ఎంజాయ్. ఫంక్షన్ చివరి వరకు కష్టపడి మొత్తం స్టేజిని కూడా ఖాళీ చేస్తుంది, ఫుల్ స్టేజిని క్లియర్ చేస్తుంది. మా చిన్న చెల్లి కేజీ కంటలేకపోయినా ఇట్లా ఫంక్షన్స్ లో మాత్రం బాగా ఆర్గనైజ్ చేస్తుంది ఏదైనా కూడా. రేపు ఒకర కింద కానీ అది పూత. టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ ఇంకెక్కడ దాకా? చిన్నప్పటి నుంచి అదేలే 10th వరకు. వారం తేడాతో పుట్టావు. కాదు 10th వరకు ఫ్రెండ్స్ అని చెప్తుండా. ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు. అట్టుకోండి రా నిమిషం. నీకు ఇందాక చెప్పా నేను. ఏం చెప్పావు? వీడియో తీస్తున్నా అని చెప్పా. నన్ను బాతి తీసా నిన్ను వీడియో, మా నాన్నను కొడుతీ తీసా నిన్ను వీడియో బాగా. మా అబ్బాయి ఏరుకుంటున్నాడు అని తీయమంటావా? అక్షంతలు సోఫాకి వేస్తున్నా. నీ పేరేం పేరు? ఐఎమ్ రిష్ కుమార్. ఇది పీడంలా వీడియో తీసానంటే ఏం చేస్తావా? వీడియో తీసావంటే చెప్పు. వీడియో తీసానంటే ఏం చేస్తావా? నాకు గుండు లేదే పగలేదానికే. పదండి అయితే వస్తుంది. ఇక్కడ ఫంక్షన్ జరుగుతుంటే అందరూ ఒకరికొకరు కబుర్లు చెప్పుకోకుండా ప్రతి ఒక్కరు చూడండి అందరూ ఫోన్లోనే ఉంటారు. ఇది ఈ కాలం జనరేషన్లు అంటే ఇలా ఉంటారనమాట. సో ఎవరు ఒకరికొకరు మాట్లాడుకోరు, అందరూ ఫోన్లోనే ఉంటారు. మాట్లాడుకొని మేము అందరిలా కాదు, మేము మాట్లాడుకొని జస్ట్ ఫోన్ కాదు. అందరూ ఒక్క ఏరియాలో కూర్చొని మా ఊరు కదా. నువ్వు ఎక్కడి నుంచి? నేను ఆమెదే ఊరు అడుగు, ఆమెదే ఊరు అడుగు. నీకు తెలీదా? అడుగురా. నీకే ఊరు నీకు తెలీదా? ఎవరిది? నా ఊరు నాకు తెలుసు, నీ ఊరు అడిగా నేను. ఇక్కడే ఇదేంది ఇదే?
రోడ్డు రోడ్ల పళ్ళు పలహారాలు పంచుతుంది. నేను పళ్ళు పలహారాలు పంచుతున్నావే. నాకు 2 అరటిపళ్ళు, ఒక ఆపిల్కాయ, ఒక ద్రాక్షకాయ. చాలా సో ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ తీసేసుకుంటున్నారు అనమాట. ఏమి పంచారా? ఏమి పంచారా? చంపకాయ కరెక్ట్ గా రావాలా. ఒక కాయ అటు ఒక కాయ ఇటు వస్తే ఒప్పుకోం, సరేనా? ఆకులు కూడా ఒక్క ఆకు తగ్గిన ఒప్పుకోం. ఆకులు కూడా కరెక్ట్ గా పంచాలా. తూకం సరే సరే ఆకులు పెట్టు. ఇప్పుడు కూడా చెప్తుంది పప్పి పోవచ్చు అంట. నేను నాని ఉండాలంట. ఇక్కడ పన్నీర్ కూర మా ఊర్లో మిగిలిపోయినట్టు అందరం మంచుకుంటాం. సో సరదా మాటలనే విన్నారు కదా. సో మొత్తానికి మా సిస్టర్స్ ఇద్దరు బయలుదేరుతున్నారు. అదే అంటూ ఉన్నాను, ఎప్పుడు ఇలా హడావుడిగానే వస్తూ ఉంటారని. ఇందాక విన్నారు కదా, ఒకరికేమో పాలు తీయాలంట, ఒకరేమో తిరుమలకి తొందరగా వెళ్ళాలంట, ఇలా అన్నమాట. సో మొత్తానికి ఈ వీడియో మీకు సరదాగా అనిపించింది అనుకుంటున్నాను. సో ఫంక్షన్ వీడియో మళ్ళీ కంప్లీట్ వీడియో మళ్ళీ పెడతాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.